తప్ప ఏం లేదు. ఎలాగో బయటకు వచ్చారు కదరా, సరదాగా రెస్టారెంట్కి పోయిరండి. అలాగే మామయ్య గారు, మీరు చెప్తే గానీ వినరు. ఏమండి, నా వెనక టేబుల్ అతన్ని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడికి పోతావురా, నీ గురించి అంతా తెలిసిందే. వస్తున్నా. నాన్న వచ్చి ముందేనమ్మా. హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. గారు భోజనం ఇక్కడేనా అయ్యాలా? ఇక్కడేరా. ఆ? ఈ చెవిటి పోతే తీసుకొచ్చాను చూడు, నాది తప్పు. బాబు రావయ్యా. కూర్చోండి. హరే రామ హరే కృష్ణ 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 హరే రామ హరే కృష్ణ. గురువు గారు, నా డ్యూటీ టైం అయింది, నేను వెళ్ళొస్తాను. గురువు గారు, నాకు చిన్న ప్రాబ్లం ఉంది, అది తీరుస్తానంటే మీరు వెళ్ళేదాకా ఇక్కడే ఉంటారు. గురువు గారు, నేను చాలా రోజుల నుంచి ఒక స్మగ్లర్ని ఎతుకుతున్నాను. దొరుకుతాడా లేదా? మీ నాన్న నీ జాతకం నాకు ఇచ్చాడు కాబట్టి నాకు తెలిసింది. వాడి జాతకం నా దగ్గర లేదు కదా. అయితే నా పని నేను చూసుకుంటాను అయ్య గారు, ఓకేనా? బాబు, అమ్మవారి పూజ చేయించాలి. ముహూర్తం పెట్టి కబుర్లు పెడతాం. ఏంట్రా ఆలోచిస్తున్నా? ఏం లేదు నాన్న, స్వాతి లా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది కదా, ఎలా రాస్తుందో ఏందో అని ఆలోచిస్తున్నా. నువ్వే కంగారు పడమాకురా, స్వాతి ఎగ్జామ్ బ్రహ్మాండంగా రాసుద్ది. స్వాతి నా కోడలురా. తెలుసు నాన్న, కాకపోతే చిన్న నెర్వస్. మీ అమ్మని అమ్మవారి గుడికి తీసుకెళ్లి స్వాతి పేరుతో పూజ చేపిద్దామరా. సార్, మీరు గుడికి వెళ్తున్నారని తెలిసి మీ మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.